నమస్తే అండి, నేను డాక్టర్ శేష్ కుమారి, గైనకాలజిస్ట్, డాక్టర్ రామారావు హాస్పిటల్, కంచర్పాలెం నుంచి. మేడం, సేఫ్ ప్రెగ్నెన్సీ కోసం మనం పాటించాల్సిన హెల్దీ హ్యాబిట్స్ ఏంటి? ప్రాపర్ డైట్ తీసుకోవడం, ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ స్లీప్ అవి అవసరం అండి. అంటే మినిమం అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్ ఉండాలి. డైట్ అంటే లిక్విడ్స్ ఎనీ ఫార్మ్, వాటర్ కానీ, జ్యూసెస్ కానీ, బటర్ మిల్క్ లాంటివి కానీ అట్లీస్ట్ 2 to 3 liters లిక్విడ్స్ తీసుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ హెల్దీ హ్యాబిట్స్ ఉండాలండి. మెయిన్ గా ఏంటంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ప్రోటీన్ డైట్, రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ట్రైమిస్టర్ లో మినిమం అంటే 3వ నెల వరకు మంత్లీ వన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సెకండ్ ట్రైమిస్టర్ నుంచి థర్డ్ ట్రైమిస్టర్ వరకు ఏంటంటే ఎవ్రీ 15 days కి చెకప్ కి వెళ్ళాలి. 9th month లో ఎవ్రీ వీక్ చెకప్ కి వెళ్ళాలి. ఇలాగే ఒక రూల్ కాకుండా డాక్టర్ మీకు ఏ టైంలో రమ్మని అడ్వైజ్ ఇస్తే మాత్రం ఆ టైంలో కంపల్సరీగా డాక్టర్ని విజిట్ చేయాలండి. మేడం, ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలండి. లైక్ ప్రోటీన్స్ అనుకోండి, మన ఫుడ్లో ఉండే ప్రోటీన్స్ ఏంటంటే ఎగ్, మీట్, చికెన్, పప్పు దినుసులు అవిను. వాటి వల్ల మన బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. తర్వాత ఐరన్, కాల్షియం రిచ్ గా ఉండే ఫుడ్స్ తీసుకోవాలండి. మూడోది ఏంటంటే హెల్దీ ఫ్యాట్స్, డ్రై ఫ్రూట్స్ అంటాం కదా, నట్స్, తర్వాత పంపిన్ సీడ్స్, మిలాన్ సీడ్స్ అలాంటివి. వీటిలోని బేబీ వెయిట్ పెరగడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఫోలిక్ యాసిడ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు అందరికి తెలుసు, ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఫోలిక్ యాసిడ్ కంపల్సరీగా వేసుకోవాలని చెప్తాం కదా. బేబీ యొక్క నర్వస్ సిస్టమ్ అంత డెవలప్మెంట్ కి యూజ్ అవుతుంది. ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు అంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్స్. ఫస్ట్ ట్రైమిస్టర్ లోని పుల్లగా తినే ఐటమ్స్ ఎక్కువ ఇష్టపడతాము, మ్యాంగో, ఉసిరికాయ అట్లాంటివి. అవన్నీ ఏంటంటే తినేటప్పుడు బాగుంటది కానీ దాని తర్వాత వికారం అంతా కొంచెం ఎక్కువ అయిపోతుంది. అందుకని ఏంటంటే అలాంటివి కొంచెం తగ్గించి నార్మల్ డైట్ తీసుకోవడం బెటర్. ఇంకోటి ఏంటంటే ఎక్కువ బేకరీ ఫుడ్స్, బర్గర్స్, పిజ్జాస్ అలాంటివి కూడా అవాయిడ్ చేయాలి. తర్వాత బివరేజెస్ లైక్ కాఫీ, ఎక్కువ కెఫీన్ ఉండే సబ్స్టెన్సెస్ అవి తగ్గించాలి. ప్రెగ్నెన్సీ టైంలో ఎక్సర్సైజ్ చేసుకోవచ్చా మ్యామ్? ప్రెగ్నెన్సీ టైంలోని ఎక్సర్సైజెస్ అంటే ఫస్ట్ సింపుల్ వాకింగ్ తోటే స్టార్ట్ చేయండి. అది కూడా ఏంటంటే ఎర్లీ మార్నింగ్స్, సన్ రైజ్, సన్సెట్ టైంలోని మన స్కిన్ ఎక్స్పోజ్ అయితే వైటమిన్ డి డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకోసం అని అంటే అట్లీస్ట్ 15 to 20 minutes వాకింగ్ చేయడం బెటర్. తర్వాత డాక్టర్ అడ్వైజ్ లేనిదే ఎనీ యోగా ఎక్సర్సైజెస్ కానీ, జిమ్ కి వెళ్ళాలి కానీ అట్లాంటి పనులు చేయొద్దండి. జస్ట్ సింపుల్ వాకింగ్ సరిపోతుంది. మీ డాక్టర్ అడ్వైజ్ ఇస్తే కనుక యూ కెన్ గో ఫర్ ఎక్సర్సైజెస్ లైక్ యోగా అండ్ ఆల్. హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చా మ్యామ్? హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దండి. ఒకవేళ లిఫ్ట్ చేయాల్సి వచ్చినా ఒక less than 2 kgs తప్ప అంత మించి వెయిట్ లిఫ్ట్ చేయొద్దు. మ్యామ్, జనరలీ ప్రెగ్నెన్సీ టైంలో చాలా డల్ గా ఉంటారు కదా, వాళ్ళు మెంటల్ హెల్త్ కోసం ఏం చేయాలి? మెంటల్ సపోర్ట్ కోసం అని ప్రికాషన్స్ తీసుకోవాలంటే మెయిన్ రోల్ హస్బెండ్దేనండి. హస్బెండ్, ఫ్యామిలీ మెంబర్స్, మీ యొక్క ఫీలింగ్స్, మీ యొక్క కష్టము, నష్టము మీ హస్బెండ్, ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. ప్రెగ్నెన్సీ అన్నది ఫిజియలాజికల్ చేంజెస్ తప్ప ప్యాథలాజికల్ చేంజ్ కాదు. అంటే ఏంటో చెప్తాను చూడండి. మనం చిన్నప్పటి నుంచి చిన్నవాళ్ళుగా ఉండి మనం పెద్ద ఎలా అవుతామో అది ఫిజియలాజికల్ చేంజెస్. టీనేజ్ లోని మెన్సెస్ రావడాలు, తర్వాత 40-45 మెన్సెస్ పోవడాలు, ఇవన్నీ ఫిజియలాజికల్ చేంజెస్. ప్రెగ్నెన్సీ కూడా అలా ఫిజియలాజికల్ చేంజ్. కానీ కొన్ని హార్మోన్స్ వల్ల మనకేంటంటే డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, ఫుడ్ అది అరక్కపోవడం, ఏదో ఎక్కువగా పడుకుని పోవడం, లేదా అసలు నిద్ర పట్టకపోవడం, ఇలాంటి కామన్ గా సిమ్టమ్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక సింపుల్ అడ్వైస్ ఏంటంటే ఈసారి మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గర చెకప్స్ కి వచ్చేటప్పుడు విత్ యువర్ ఫ్యామిలీ రండి. అంటే డాక్టర్ పెరట్చెట్టు వైద్యానికి పనికిరాదు అంటారు కదా, అలాగా మీరు చెప్పే సలహాలు అవి వాళ్ళకి వినే కన్నా ఒక డాక్టర్ గాని ఏంటంటే మేము ఒక ఏదైనా ఇలా చెయ్యాలి, ఇలా సలహా ఇవ్వాలి అంటే వాళ్ళు మా మాట గౌరవం ఇచ్చి మీ చేత ఆ పనులన్నీ చేయించుకుంటారు. మ్యామ్, ప్రెగ్నెన్సీ టైంలో హస్బెండ్ వైఫ్ ని ఎలా చూసుకోవాలి? మంచి క్వశ్చన్ అండి ఇది చాలా. హస్బెండ్ రోల్ ఎలా ఉండాలి అంటే మీ వైఫ్ ని మీరు ఒక స్పెషల్ రోల్ గా, ఒక గిఫ్ట్, అంటే లైఫ్ లోని ప్రెషియస్ గిఫ్ట్ మీకు ఇస్తున్నట్టుగా ఏంటంటే ఆవిడని ఫీల్ అయ్యేటట్టు మీరు చేయాలి. అంతే కదా, మీరు ఫాదర్ అవుతున్నారు, ఆవిడ మదర్ అవుతుంది, మీకు కావాల్సిన బేబీ మీ చేతిలోకి వస్తున్నది కాబట్టి ఆవిడ ఒక స్పెషల్, చాలా వాల్యుబుల్, ఇంపార్టెంట్ గిఫ్ట్ అన్నట్టుగా గానీ ఎవ్రీ హస్బెండ్ వాళ్ళ వైఫ్ ని ప్రెగ్నెన్సీలో గానీ అలా ట్రీట్ చేయగలిస్తే 99.9% ఇష్యూస్ అన్ని సాల్వ్ అయిపోతాయి. మ్యామ్, కామన్ కేసెస్ లో కొన్ని హస్బెండ్ డ్రింక్ చేసుకుని వచ్చి ప్రెగ్నెన్సీ టైంలో కూడా వైఫ్ ని కొడుతూ ఉంటారు కదా, అలాంటి హస్బెండ్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఫస్ట్ హస్బెండ్ కి ఇండివిజువల్ గా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ ని వాళ్ళు కోల్పోతున్నట్టు లెక్క. అది ఎలాగో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు హస్బెండ్ వచ్చి ఇంట్లో వచ్చి గోల్ చేశారు, లేదా ఏంటంటే ఏదో మిస్బిహేవ్ చేశారు అనుకోండి, ఆ మొత్తం ఎఫెక్ట్ వైఫ్ మీద పడుతుంది. ఆ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉండేటప్పుడు కొన్ని స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి అవి లోపల బేబీ మీద ఎఫెక్ట్ చేస్తాయి. అంటే
బేబీ యొక్క మెంటల్ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చేస్తాయి, ఫిజికల్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఇవన్నిటిని ప్రివెంట్ చేయాలంటే హస్బెండ్ టేక్ ఏ మాక్సిమం రోల్. నాట్ ఓన్లీ హస్బెండ్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ అనేది ఒక అందమైన జర్నీ అండి. లవ్, కేర్, సపోర్ట్ ఫ్యామిలీ నుంచి కావాలి. హెల్దీ డైట్, హెల్దీ ఎక్సర్సైజ్, హెల్దీ మైండ్ సెట్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఎప్పుడు హ్యాపీగా, జాయ్ఫుల్ గా, ఆనందంగా ఉంటే అవన్నీ మీ బేబీ మీద ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి బేబీ యొక్క తెలివితేటలు కానీ, మెమరీ కానీ అన్ని చాలా ఇంప్రూవ్ అవుతాయి. సేఫ్ గా, హ్యాపీగా డెలివరీ అయిపోవాలి అనుకుంటే కనుక పైన చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో పెట్టండి, నెక్స్ట్ వీడియోలోని చెప్తాను.